లాస్ట్ ఫేజ్ ఆఫ్ సబ్జాయిస్ ఈ సింపోజియంకి నన్ను ప్రసంగించడం ఆహ్వానించిన ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్కి అభినందనలు ధన్యవాదాలు తెలియజెప్తూ, మిత్రులారా, ఈ సభకి ఈ సెషన్కి అధ్యక్ష వహిస్తున్న ప్రొఫెసర్ నితిన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ శ్రీనాథ్ గారు, మీ అందరికీ నమస్కారాలు చెప్తూ, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ గతంలో కూడా ఒక సెమినార్ ఆర్గనైజ్ చేసినప్పుడు తెలంగాణకు ఇరిగేషన్ రంగంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రసంగించినప్పుడు అప్పుడు కూడా మీతో మాట్లాడడం జరిగింది. ఇది రెండోసారి మీతో సంభాషించడానికి ఈ అవకాశం చిక్కింది. అయితే ఇవాళ నిజాం పరిపాలన లాస్ట్ ఫేజ్ అన్నప్పుడు నా ఉద్దేశంలో ఇంతకుముందు గురువు నరసింహరావు గారు చెప్పినప్పుడు 38 నుంచి 48 వరకు మాత్రం తీసుకోవడం కుదరదు. నిజానికి నా ఉద్దేశంలో నిజాం పరిపాలనకు సంబంధించిన అభివృద్ధి క్రమాన్ని మనం అంచనా వేసేటప్పుడు 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ దగ్గర మనం విశ్లేషించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ రాజ్యానికి ఆధునిక వసతులు కానీ, ఆధునిక సౌకర్యాలు కానీ, ఇరిగేషన్ డెవలప్మెంట్ కానీ, పరిశ్రమల స్థాపన కానీ, రైల్వేలు కానీ, ఇతరత్ర ఆధునిక టెక్నాలజీ అంతా వచ్చింది 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పరిపాలనా కాలం నుంచి. అవన్నీ హైదరాబాద్ రాజధానికి రావడం ప్రారంభించింది. ఇక్కడ మనం ఇంతకుముందు వక్తలు ప్రస్తావించినట్టు హైదరాబాద్ రాజ్య దివాన్ అంటే ప్రధానమంత్రి సరాజ్యం ఒకటిని మనం సభలో స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ రాజ్యానికి ఇవన్నీ రావడానికి కారణం సంస్కరణాభిలాష కలిగిన సరాజ్యం, తర్వాత ఆ సంస్కరణాభిలాషకి ప్రోత్సాహం కల్పించిన మీర్ మహబూబ్ అలీ ఖాన్, వీళ్ళిద్దరి ఆలోచన ధారలు వచ్చే ఇవాళ హైదరాబాద్కి ఇంతటి ఆధునిక సౌకర్యాలు, ఇంతటి టెక్నాలజీ, ఏదైనా డెవలప్మెంట్ జరిగింది అని అనుకున్నప్పుడు వీళ్ళిద్దరి ఆలోచన ధారల నుంచి వచ్చిందని చెప్పుకోవాలి. ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్తున్నారు, అల్వ సత్యనారాయణ గారు, మనం దీన్ని వ్యక్తిగత అంటే ఒక వ్యక్తి బేస్డ్గా మనం విశ్లేషించే కంటే వ్యవస్థాగతమైన విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. వ్యవస్థాగతంగా ఏం జరిగింది అనేది విశ్లేషించినప్పుడు మన విశ్లేషణకు ఒక సమగ్రత వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. సత్యనారాయణ గారు చాలా స్పష్టంగా విషయం మనకు చెప్పింది. అందుకని వ్యవస్థాగతంగా ఏం జరిగింది 200 సంవత్సరాలలో మీర్ మహబూబ్ అలీ కాలం నుంచి మీర్ ఉస్మాన్ అలీ కాలం దాకా ఈ అభివృద్ధి క్రమం ఏ రకంగా జరిగింది అనేది విశ్లేషించుకున్నప్పుడు ఇంపార్షియల్ గా, పక్షపాత రహితంగా మనం అంచనా వేయడానికి వీలదు తప్ప ఒక పర్టికులర్ పీరియడ్ ని మనం అంచనా వేసినప్పుడు ఈ కాలం అంతా ఆ విశ్లేషణకు అందరు. కాబట్టి ఇప్పుడు ఈ సాగునీటి రంగంలో జరిగిన అభివృద్ధి క్రమాన్ని మనం విశ్లేషించినప్పుడు సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణల గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం ఉన్నది. సాలార్జంగ్ సంస్కరణ అభిలాష ఉన్నవాడు కనుక పరిపాలన వికేంద్రీకరణ అతను ప్రవేశపెట్టింది. మొత్తంగా ఒకప్పుడు ఆ పరిపాలన కాలంలో రెవెన్యూ యంత్రాంగం యొక్క ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉండేది. రెవెన్యూ యంత్రాంగం ఒకవైపు, ఫారెస్ట్ వాళ్ళు, ఆ రకంగా కొన్ని శాఖలు మాత్రమే పరిపాలనని చేపట్టేది. కానీ సాలార్జంగ్ వచ్చిన తర్వాత ఈ పరిపాలన అంతా కూడా వికేంద్రీకరిస్తే తప్ప ప్రజలకి మెరుగైన సేవలు అందించలేము, ప్రజలకి సౌకర్యాలు అందించలేము, పరిపాలన ప్రజలుగా తీసుకుపోలేమనే ఒక దృక్పథంతో ఆయన పరిపాలన రంగంలో ముఖ్యంగా సంస్థలు చేపట్టింది. ఇరిగేషన్ దగ్గరకు వచ్చినప్పటికీ ఆయన 1868లోనే సాగునీటి రంగం యొక్క అభివృద్ధిని ఎట్లా చేయగలం అనే విషయం మీద ఆలోచన చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందనే ఒక ఇరిగేషన్ బోర్డుని ఏర్పాటు చేసింది ఆయన. ఇరిగేషన్ బోర్డు 1868లోనే ఏర్పాటైంది నిజాం ప్రభుత్వంలో. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్నప్పటికీ ఆ రెవెన్యూ బోర్డు ద్వారా ఇక్కడ హైదరాబాద్ సంవత్సరంలో ఈ చెరువుల నిర్మాణం కానీ, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు కావడం మొదలైంది. కానీ సరిపోలే. రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద ఇరిగేషన్ బోర్డు అనేది ఆ సాగునీటి రంగ అభివృద్ధికి సరిపోదని త్వరని గ్రహించిన సాలార్జంగ్ ఆ తర్వాత దీనికి ఒక పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ని 1968లో 1986లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ కింద ఒక ఇరిగేషన్ బ్రాంచ్ కూడా ఏర్పాటైంది. ఆ ఇరిగేషన్ బ్రాంచ్ కి ఒక చీఫ్ ఇంజనీర్ నియామకం. ఆ చీఫ్ ఇంజనీర్ కింద దాని యొక్క యంత్రాంగం అంతా సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆ రకంగా ఒక యంత్రాంగం నిర్మాణం చేయడం జరిగింది. పీడబ్ల్యూడీ కింద
కింద ఐబీ కింద అనేక స్థాయిల్లో ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన యంత్రాంగం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1968లో ఎప్పుడైతే ఐబీ ఏర్పడిందో, ఇరిగేషన్ బ్రాంచ్ ఏర్పాటైందో, అప్పటి నుంచి దానికి సంబంధించిన కార్యకలాపాలు ఉధృతమై ఇక్కడ చెరువుల నిర్మాణం మొదలు ప్రారంభమైంది. ఎందుకు చెరువుల నిర్మాణం ప్రారంభం చేశారంటే, ప్రారంభమైన చెరువుల నిర్మాణం అప్పటికే వేల సంవత్సరాల నుంచి తెలంగాణ కొనసాగుతున్నది. కానీ ఇంకా ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన అంటే పెద్ద నదుల మీద నిర్మాణం చేయగలిగే డ్యామ్లకు సంబంధించిన టెక్నాలజీ, నిర్మాణ పరమైన టెక్నాలజీ ఇంకా దేశంలోకి అందుబాటు రాలేదు. కాబట్టి వాళ్ళు మొదట్లో చిన్న చెరువుల మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఆ రకంగా మెల్లమెల్లగా దేశంలో పెద్ద డ్యాముల నిర్మాణానికి కావాల్సిన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సాలార్జంగ్ వాటన్నింటినీ కూడా హైదరాబాద్ సంస్థానానికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఇటు బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో బ్యారేజీల నిర్మాణం జోరుగా కొనసాగుతున్నది. ముఖ్యంగా మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజీ, గోదావరి మీద అద్దర్కాటన్ బ్యారేజీ, అవి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు కాబట్టి అక్కడ వాటి నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణం చేసిన తర్వాత అవి అక్కడ తీసుకొచ్చిన ఒక ఆర్థిక వికాసం ఏదైతే అక్కడ జరిగిందో అది సాలార్జంగ్ ఆకర్షించింది. సాలార్జంగ్ వెంటనే మన దగ్గర కూడా అటువంటి నిర్మాణాలు చేపట్టాలి, మన దగ్గర కూడా నదుల మీద పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టి వాటిని పెద్ద ఎత్తున పొలాలకి మళ్లించే ఆలోచన చేయాలని చెప్పి మన ఇరిగేషన్ బ్రాంచ్ ప్రవహించినప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ అటువంటి ఆనకట్ట నిర్మాణం ఎక్కడ జరిగిందంటే మెదక్ జిల్లాలో గన్పూర్ ఆనకట్ట నిర్మాణం ప్రారంభమైంది. అక్కడ బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో ఉత్తర భారతంలో ఏదైతే టెక్నాలజీ, డ్యామ్ బిల్డింగ్ టెక్నాలజీ వచ్చిందో, దేశంలోకి వచ్చిందో, దాన్ని వెంటనే అందిపుచ్చుకొని హైదరాబాద్ సంస్థానంలో ప్రవేశపెట్టినారు సాలార్జంగ్. దానికి ప్రోత్సహించినాడు మీర్ మహబూబ్ అలీ ఖాన్, ఆరవ నిజాం. కాబట్టి మొట్టమొదటిసారిగా ఒక పెద్ద నది మీద, మంజీరా నది మీద ఒక పెద్ద ఆనకట్టను కట్టి కాలువల ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందించే మొట్టమొదటి ప్రాజెక్టు మన మెదక్ జిల్లాలో గన్పూర్ ఆనకట్ట పేరు మీద ఇప్పటికీ అది సాగునీరు అందించే ప్రాజెక్టు నిలబడింది. అక్కడ మొదలైంది పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం అనేది. అంతకుముందు చిన్న చిన్న చెరువులు, చిన్న చిన్న ప్రాజెక్టుల నిర్మాణానికి పరిమితమైన రాజ్యం తర్వాత పెద్ద ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా కోరుకోవడం జరిగింది. గన్పూర్ ఆనకట్ట మొదట ఎడమకాలం ద్వారా మహబూబ్ నహర్ అంటారు, దాన్ని మహబూబ్ అలీ ఖాన్ పేరు మీద ఎడమకాలం పేరు పెట్టారు, మహబూబ్ నహర్ అనే పేరు మీద వచ్చింది. ఆ తర్వాత దానికి ఫతే నహర్ అని కుడికాలం కూడా నిర్మాణమై ఇవాళ అక్కడ 25,000 ఎకరాలకి సాగునీరు అందించే ప్రాజెక్టు ఇప్పటికి నడుస్తున్నారు. ఆ రకంగా పెద్ద నదుల మీద ఆనకట్టల డ్యామ్ నిర్మాణం నిజాం సంస్థానంలో ప్రారంభమైంది. అక్కడి నుంచి క్రమక్రమంగా ఖమ్మంలో పాలేరు నది మీద పాలేరు ప్రాజెక్టు, అట్లనే ఖమ్మం జిల్లాలో వైరా నది మీద వైరా ప్రాజెక్టు, తర్వాత నల్గొండ జిల్లాలో పెళ్లిపాకల ప్రాజెక్టు, మూసీ ప్రాజెక్టు, కరీంనగర్ జిల్లాలో అప్పర్ మానేర్ ప్రాజెక్టు, నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్టు, తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో కోయిల్ సాగర్, సరళా సాగర్, రాజారి బండ డైవర్షన్ స్కీమ్, సింగపూర్ పాలెం ప్రాజెక్టు, ఇటువంటి చాలా పెద్ద ప్రాజెక్టులన్నీ పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం మెల్లమెల్లగా ప్రారంభమైంది. అయితే ఇవన్నీ కూడా నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి పైలట్ ప్రాజెక్ట్స్ ద్వారా ఆనాడు వాళ్ళు అనుభవాన్ని ఉపయోగించున్నారు. నిజానికి ఆనకట్టలే తప్ప అవి డ్యామ్లు కావు, స్టోరేజ్ రిజర్వాయర్స్ కావాలి. ఈ స్టోరేజ్ రిజర్వాయర్ నిర్మాణం చేయడానికి కావాల్సిన అనుభవం ఇంకా హైదరాబాద్ సంస్థలో పనిచేస్తున్న ఇరిగేషన్ బ్రాంచ్కి లేదు. కాబట్టి వాళ్ళు ఈ చిన్న మధ్యతర భారీ ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటూ అనుభవం గడించిన తర్వాత అప్పటికే హైదరాబాద్ సంస్థానానికి చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి అలీ నవాజ్ జంగ్ మంజీరా నది మీద ఒక అద్భుతమైన భారీ ప్రాజెక్టు రూపకల్పన చేయడం ప్రారంభించింది. వీటికి ఒకవైపు గన్పూర్ ఆనకట్ట నిర్మాణం జరుగుతున్నది, ఖమ్మంలో ప్రాజెక్టు నిర్మాణం అవుతున్నాయి, నల్గొండలో ప్రాజెక్టు నిర్మాణం అవుతున్నాయి. ఆ నిర్మాణ అనుభవం తీసుకొని అక్కడ ఎదురవుతున్న సాంకేతిక సమస్యను అవగాహన చేసుకొని మంజీరా నది మీద ఎటువంటి పెద్ద డ్యాం నిర్మించగలం, దాంట్లో ఉండే లోటుపాట్లు ఏంటివి, ఎట్లా దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలమనే విషయం మీద అత్యంత నిర్మాణ కౌశలంతో అధ్యయనం చేసి ఆ ప్రాజెక్ట్ నిర్మాణ రూపకల్పన చేయడం జరిగింది. ఇవన్నీ అనుభవంతో మొట్టమొదటిసారిగా ఒక స్టోరేజ్ రిజర్వాయర్ని మనం నిజాం సాగర్ ప్రాజెక్ట్ రూపంలో తీసుకురాగలిగింది ఈ నిజాం ప్రభుత్వం.
అప్పటికి వీర్ మహబూబ్ అలీ ఖాన్ ఇంకా బతికే ఉండడం, అతని పరిపాలన ఇంకా అయిపోలేదు. ఆరో నిజాం కాలంలోనే నిజాం సార్కు సంబంధించిన ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. అద్భుతమైన ప్రాజెక్ట్ గా అది ఇప్పటికీ సేవలు అందిస్తున్న సంగతి మనం చూసాం. 2,75,000 ఎకరాలకు సాగునీరు అందించే ఒక జైజాంటిక్ ప్రాజెక్ట్ మొట్టమొదటిసారిగా నిజాం ప్రభుత్వంలో హైదరాబాద్ సంస్థానంలో ఆ ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. ఇవన్నీ చిన్న ప్రాజెక్టుల పారిస్ మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణ అనుభవాలతోటి అటువంటి ఒక రాతి కట్టడం, మీరు ఎప్పుడన్నా నిజాం సార్ వెళ్ళి చూస్తే కనుక అద్భుతమైన కట్టడం ఇవాళ నిలబడిందంటే అక్కడ నిర్మాణ కౌశలం ఏ రకంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. 2,75,000 ఎకరాలకు సాగునీరు అందించే ఆ నిజాం సాగర్ ప్రాజెక్టు అద్భుతమైన కట్టడంగా ఇవాళ మన ముందు నిలబడి ఉన్నది. ఈ రకంగా సాగునీరు అందించే ఒక కల్పనకి నిజాం ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున కృషి జరిగింది. దీన్ని ఇదే క్రమం జరుగుతున్నప్పుడు అంటే ఒకవైపు చిన్న చిన్న నిర్మాణం కూడా సాగుతున్నది, మరోవైపు భారీ మధ్యతరహా నీటి ప్రాజెక్టుల నిర్మాణం కూడా పెద్ద ఎత్తున సాగుతున్న క్రమం నిజాం ప్రభుత్వంలో కొనసాగుతూ వచ్చింది. మహబూబ్ అలీ ఖాన్ చనిపోయిన తర్వాత, మీర్ మహబూబ్ అలీ ఖాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ క్రమం కొనసాగింది. దాంట్లో ముఖ్యంగా అలీ నవాజ్ జంగ్ పేరుని ఇక్కడ మనం ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం ఉన్నది. మనం సాలార్జంగ్ వన్ దివాన్ ఎట్లయితే స్మరించుకుంటున్నామో, మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఎట్లయితే స్మరించుకుంటామో, ఈ ప్రాజెక్టులన్నీ రూపకల్పన చేసినటువంటి ఒక అద్భుతమైన నిర్మాణ కౌశలాన్ని, ఒక చాతుర్యాన్ని ప్రదర్శించినటువంటి హైదరాబాద్ ఇరిగేషన్ బ్రాంచ్ యొక్క చీఫ్ ఇంజనీర్ ని అలీ నవాజ్ జంగ్ మనం తప్పకుండా స్మరించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సందర్భం అటువంటి ఒక ఇంజనీరింగ్ వ్యవస్థని నిర్మాణం చేసినటువంటి అలీ నవాజ్ జంగ్ సారథ్యంలో భారీ మధ్యధర ప్రాజెక్టుల నిర్మాణం హైదరాబాద్ సంస్థానంలో చాలా పెద్ద ఎత్తున జరిగింది. తెలంగాణలో కాదు, అటు మరాఠవాడ జిల్లాలో, అటు కర్ణాటక జిల్లాలో కూడా ఈ భారీ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే ఒకవైపు ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్నది. అతను అలీ నవాజ్ జంగ్ సారథ్యంలో తెలంగాణలో ఉండే ఏ వాగుని, ఏ నదిని కూడా సర్వే చేయకుండా వదిలిపెట్టలేదు. ఇప్పుడు మనం నిర్మాణం అయినటువంటి అనేక ప్రాజెక్టుల సైట్లను ఎంపిక చేసింది, ఆ నదుల సర్వే చేసింది అలీ నవాజ్ జంగ్ సారథ్యంలోని ఇరిగేషన్ బ్రాంచ్ మాత్రమే.